జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో గల వి వెంకటాయపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాపా ఆదినారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు తమ అమూల్యమైన ఓటును వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో తమ పార్టీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఏఎంసీ చైర్మన్ హనుమంతరావు కూడా ఓటర్లను అభ్యర్థించారు. మెంబర్ల యొక్క గుర్తుల మీద ఓటేసి గెలిపించాలని గ్రామ ప్రజలను మనవి చేస్తా ఉన్నాను. వాస్తవంగా మనవి చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థికి అదేవిధంగా మాకు హక్కు ఉంది. ఎందుకంటే గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ 2 సంవత్సరాల్లోనే 14 కోట్ల రూపాయల వర్కులు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులందరికీ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పనకి అన్నిటికి కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రైతులకి సంక్షేమం కోసం ఎర్రడొంకకి 2 కోట్ల రూపాయలతోటి ఎర్రడొంకని శాంక్షన్ చేసి ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా 3 కోట్ల రూపాయలతోటి వెంకటాపాలెంలో ఉన్నటువంటి వినాయకుడి గుడి నుంచి శివాలయం వరకు రోడ్డు ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది. వైండింగ్ ప్లస్ డ్రైన్లు వర్క్ నడుస్తూ ఉంది. నా యొక్క అభ్యర్థన అపీలు ప్రతి ఒక్క గ్రామ పౌరుని నేను అడిగేది ఏంటంటే, మీరు అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ కూడా ఓట్ ఫర్ ఉంగరం అని తెలియజేసుకుంటూ ఆదినారాయణ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ప్రతి ఒక్కరిని కూడా వినయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఆదినారాయణ, నేను గతంలో 1988 నుండి 2001 సంవత్సరం వరకు 2 పర్యాయాలు సర్పంచ్గా పనిచేశాను మా గ్రామం వెంకటాపాలెం నుండి. ఈ 2 పర్యాయాల్లో కూడా 2 పర్యాయాలు ఉత్తమ గ్రామ పంచాయతీగా జిల్లాలో ఉన్నటువంటి 607 పంచాయతీల్లో 2 దఫాలు ఉత్తమ గ్రామ పంచాయతీగా మన జిల్లాలోనే నేను తీసుకురావడం జరిగింది. గ్రామ పంచాయతీకి ప్రభుత్వం వారి అవార్డు పొందాము 2 పర్యాయాలు. నేను పనిచేసిన కాలంలో గతంలో నేను 480 ఇళ్లు ఇందిరా ఆవాస్ యోజన రూరల్ పక్కా హౌస్ స్కీమ్ కింద గ్రామీణ ప్రాంత పక్కా హౌసులు అని చెప్పేసి ఆనాడు ఎన్టీఆర్ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ఆర్పిహెచ్, తర్వాత ఇందిరా ఆవాస్ యోజన, ఈ పీరియడ్లలో ఈ పథకాల ద్వారా నేను 480 ఇళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ కూడా అర్హులైన అభ్యర్థులందరికీ కూడా లబ్ధిదారులందరికీ ఇచ్చాను నేను.